Namaste, welcome to our channel. I want to share few valuable information as a journalist or as a podcaster and also ఒక ఇండియన్ సిటిజన్ గా అండ్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రెసెంట్ ఇండియాలో సిచ్యువేషన్ చూస్తున్నా వార్ జోన్ లా మారుతుంది మన కంట్రీ. అంటే ఇప్పుడు జరుగుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారా ఆర్ హాఫ్ వార్ అనేది మనం ఎవరం చెప్పలేము. చూస్తున్నాం మన ఇండియా పైన ఏ రకంగా పాకిస్తాన్ వాళ్ళు మిసైల్స్ అండ్ డ్రోన్స్ని లాంచ్ చేస్తున్నారు. మన ఇండియా వాళ్ళు కూడా వాటిని 100% షోర్ షాట్గా షూట్ డౌన్ చేస్తున్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ కుతంత్రాలకి కొదువే లేదు. భయపడుతుంది కాబట్టి ఏదైనా చేసే ఛాన్స్ ఉంటుంది. అంతకుమించి పాకిస్తాన్ సింపథైజర్స్, టెర్రరిస్ట్, స్లీపర్ సెల్స్ ఒక్కొక్కరిగా మన దేశంలో ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఏం చేయడానికైనా ట్రై చేస్తారు. ఇప్పుడు మీరు అంటే మనం చేయాల్సింది కూడా ఒకటి ఉంది. మనం మోర్ విజిలెంట్గా అంటే అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా సైలెంట్ అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బోర్డర్ దగ్గర పోరాడే ప్రతి సోల్జరే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ ఒక సోల్జర్ లాగా ఫైట్ చేయాలి. మెయిన్ గా వాళ్ళు సిటీస్ ని టార్గెట్ చేస్తారు. గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మేబీ సమ్ డే ఫ్యూ స్లీపర్ సెల్స్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్ లో ఎక్కువ పీపుల్ లివింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా టార్గెట్ చేసి వాళ్ళని అండర్ లో ఉంచుకుందామని ట్రై చేస్తారు. లైక్ వాళ్ళందరినీ హాస్టేజెస్ గా ఉంచి ఆర్ కిడ్నాప్ చేసి మన ఇండియాని థ్రెటన్ చేయొచ్చు. గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, కాలేజ్ అసోసియేషన్ అందరూ కూడా బీ అలర్ట్ గా ఉండాలి. కొత్త వాళ్ళని ఎవరిని కూడా ఎంటర్ చేయని వద్దు. అలాగే ప్రతి ఒక్కరిని ప్రాపర్ గా చెక్ చేయాలి. చాలా ఈజీగా వేఅవుట్ ఇవ్వద్దు. అలాగే మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దిస్ ఈస్ వెరీ సీరియస్ ఫర్ అస్ టు బి అలర్ట్. వై మీన్స్ చాలా కంట్రీస్ లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరిగాయి. సో బీ కాన్షియస్. చాలా పాపులేటెడ్ ఏరియాస్ లోకి వెళ్ళటం ఎంత లిమిట్స్ లో ఉంటే అంత బెటర్. లైక్ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఎక్సెట్రా. వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్స్ ఉంటాయి. లైక్ రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ సాఫ్ట్ టార్గెట్స్ ఫర్ దెమ్. ఎందుకంటే ఈజీగా వాళ్ళ అండర్లో ఉంచుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనం చాలా మూవీస్లో చూస్తూనే ఉన్నాం కదా, పార్లమెంట్, అసెంబ్లీ, డిఆర్డిఓ ఇవన్నీ కూడా సింబాలిక్ టార్గెట్స్. కానీ వీటిని టచ్ చేసే అంత డేర్ వాళ్ళకైతే లేదు. మొన్న మన పహల్గామ్లో చూసింది సాఫ్ట్ టార్గెట్. వాళ్ళు 2 types ఆఫ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. నెంబర్ 1, పబ్లిక్ ప్లేసెస్లోకి వచ్చి ఫైరింగ్ స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 2, పీపుల్ని హాస్టల్స్ ఆర్ కిడ్నాప్ చేసి మన ఇండియాని బ్లాక్మెయిల్ చేయొచ్చు. మీ దగ్గర ఎన్ని సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతున్నా ఆర్ అనుమానాస్పదంగా ఏమైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. సో ఎవ్రీవన్, పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్గా ఉండండి. ఫిజికల్లీ, మెంటల్లీ మనం ప్రిపేర్ అవుదాం. అందరం ఇండియన్స్మే. మన ఇండియాని మనం సేఫ్గా ఉంచుకోవాలి. వి ఆల్ ఆర్ ఇండియన్స్, వి ఆల్ ఆర్ వన్. మనం ఇండియన్స్ అని మర్చిపోకండి. బీ అలర్ట్, స్టే అలర్ట్. జై హింద్, జై భారత్.